ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 19వ రోజులోనికి అడుగు పెట్టించి మనల్ని పక్షిరాజు రెక్కల మీద మోసిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండం 19వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాం, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాం. జూలై 19వ తేదీ 2026 ఆదివారం ఆరాధన దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానము నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం. మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, సర్వశక్తి గల దేవునిని ఆయనను తన రెక్కల చాటున మోసి మరుగుపరిచి కాపాడమని నిరంతరము మనందరి ప్రార్థనలో విశ్వాసంతో యాచన చేసేదే ఈ వాక్య వాగ్దానం ద్వారానే. ఇజ్రాయేలు నేరుగా యెహోవా దేవుని ప్రార్థించకపోయినా, ఆయన ఎవరో వారికి బయలుపరచబడకపోయినా అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకును ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని వారిని దాసత్వం నుంచి కాపాడడానికి సర్వశక్తి గల దేవుడు సంకల్పించుకొనెను. వారికి ఉదయము లేచినది మొదలు బానిస బ్రతుకులే. దేవునిని ఆరాధించాలని, దైవభక్తి కలిగి ఉండాలని ఆలోచనలే లేవు. అంతటి బానిసత్వంలోనే బతికారు. అయితే అబ్రహాంను ఆయన సంతతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారిని విడుదల దయచేసి పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు విడుదల దయచేయుటతే కాక, పగలు ఎండదెబ్బ తగలకుండా, మేఘస్తంభమును రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండానే, చీకటి శక్తులు విషసర్పాలు కరవకుండా అగ్నిస్తంభముగా ఉండి వెలుగు కలుగజేసెను. అలాగే శత్రువైన ఫరో సైన్యము తరుముచున్నప్పుడు వారికి దొరకకుండా మధ్య నిలిచి రక్షణ కల్పించారు. కావున సురక్షితంగా ఎల్లప్పుడూ కాపాడుతూ నిద్రపోని కొనుకని ఆయన సన్నిధిలో ఉండి కావలసిన వాటన్నిటిని పొందుకోగల శక్తిని, మన ప్రార్థనలకు నెరవేర్పు వరములను అందుకోగల ధన్యతలను యేసుక్రీస్తు నామమున మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పక్షిరాజు వలె మమ్మల్ని సురక్షితంగా నీ రెక్కలపై మోసి శత్రువైన సైతాను వాడి తంత్రములు, మోసకరమైన నాలుకల నుండి రక్షించి విమోచించి విడుదల దయచేస్తూ మీ బాహువ చేత కాపాడుచున్న మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తునాథ, నీకు కోట్లాను కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ మోసే సుఖోపవాస ధ్యానములలో నిన్ను ఆరాధించగల శక్తిని మా అందరికీ దయచేసినందుకు వందనములు. 40 దినములు గాను 20 దినములు గతింప చేయుచున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిగిలిన 20 దినములు కూడా సజీవులుగా నిన్ను ఆరాధించి తైలాభిషేకం పొందే శక్తిని తద్వారా మా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకునే ధన్యతని దయచేయమని వేడుకుంటున్నాము. ఈ వాక్య వాగ్దానమును మా జీవిత కాలమంతయు నిలుపుకునే శక్తిని, అట్టి రీతిగా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నిరంతరం నివసించగల స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము. నేను పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న అన్ని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనల్ని నిరంతరం పక్షిరాజు వలె సంరక్షించి సురక్షితమైన ప్రదేశాలలో నిలిపి సంపూర్ణ ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేళ్లు, వరములను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన